ఇప్పటి వరకు జరిగిన ఈ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 2024 ఎగ్జామినేషన్‌లో ద టఫెస్ట్ కాంప్రిహెన్షన్ పార్ట్ ఎక్కడన్నా ప్యాసేజ్‌లో వచ్చింది అనంటే అది ఇదే. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్. బట్ యెస్ దిస్ ఈస్ వర్త్ వాచింగ్. నౌ ఇక్కడ ఈరోజు ఈ టైంలో పోస్ట్ హైర్ సెకండరీ లెవెల్ అంత తక్కువ అంచనా ఏసారంటే మాత్రం తప్పు, తప్పు, తప్పు. ప్రతి దాంట్లో ఇదే చెప్తున్నాను అనుకోవద్దు. ప్రతి దాంట్లో నిజంగంటే ఒక ఉన్నయిది. అది యూ కెన్ ఫీల్ ఇట్. నౌ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఎర్రర్ ఎక్కడుంది? కెన్ వి మేక్ ష్యూర్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ ఆన్ ద ట్రిప్. ఎప్పుడన్నా గానీ లాట్ ఆఫ్ ఫన్ ఉంటుంది. లాట్స్ ఆఫ్ ఫన్ ఉండదు. కాబట్టి లాట్స్ అనేది తప్పు. ఆప్షన్ నంబర్ 2. పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్ ద రివ్యూవర్ గేవ్. గేవ్‌కి ఏమొస్తుంది? వి2. గేవ్‌కి వాస్ గివెన్ వస్తుంది. సో, వాస్ గివెన్. వాస్ గివెన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. రైట్. ఇంకెక్కడన్నా ఉందా? లేదు. ఈస్ గివెన్, గేవ్, వాస్ గివెన్ ఈ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరొస్తారు? ఆబ్జెక్ట్ ఏంటి? గేవ్ అ డాజ్లింగ్ రివ్యూ ఆఫ్ ద రెస్టారెంట్. ఇది సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్. ఇది ఇక్కడికి రావాలి. సో, ఆ డాజ్లింగ్ రివ్యూ ఆఫ్ ద రెస్టారెంట్ వాస్ గివెన్. ఆన్సర్ ఇది. ఆప్షన్ నంబర్ 4. గుడ్ వన్. రైట్. ఏమడుగుతున్నాడు? ఇడియం. పాసిబుల్ బట్ ఈజ్ వెరీ అన్‌లైక్లీ టు హ్యాపెన్. అ బ్యాడ్ ఎగ్ అనంటే మీకు తెలుసు. మనం డిస్కస్ చేసాం. అ పీస్ ఆఫ్ కేక్ కూడా తెలుసు. మేము డిస్కస్ చేసాం. ఈ 2 మన యూట్యూబ్‌లోనే మనం డిస్కస్ చేసాం. బెంట్ ఔట్ ఆఫ్ ద షేప్ అంటే వన్ హూ ఈజ్ ఇన్ యాంగర్. రైట్. కోపంతో ఉన్నాడు అనంటే హీ ఈజ్ బెంట్ ఔట్ ఆఫ్ ద షేప్. రైట్. ఈ 3 కాదు అనన్నప్పుడు ఇదే ఆన్సర్. పై ఇన్ ద స్కై అనంటే పాసిబులే. కానీ దెర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ టు హ్యాపెన్ అనేది పై ఇన్ ద స్కై. రైట్. పాసివ్ వాయిస్. Let's recall the chapter once again. Let us recall. Let the chapter be recalled. Let the chapter is being being. Let the chapter be recalled once again by us. Answer option number 1. Right. Antonym. Tough. Tough యొక్క antonym. రైట్. ఇక్కడ ఇచ్చారు కదా ఇన్‌స్టెడ్. ప్రాపర్. ఓకే. ఫైనల్ పేపర్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. ఫైనల్ పేపర్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. అంటే క్వెషన్స్ టఫ్‌గా వస్తున్నాయి. క్వెషన్స్ టఫ్‌గా ఉంటున్నాయి అనంటే దాని యాంటోనిమ్ రిజాల్వబుల్ అని. సో, టఫ్‌కి యాంటోనిమ్ ఈస్ రిజాల్వబుల్. వెరీ గుడ్. ఇంక చూడండి డ్యూరబుల్, పెక్యులియర్, అన్‌ప్రెడిక్టబుల్ కాదు. ఆన్సర్ టఫ్‌కి సాల్వబుల్ బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్వెషన్ పేపర్. రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. అ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ బై వన్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్. ఇది మళ్ళీ ఎందుకొచ్చింది? ఆటోక్రసీ. ఒక్కతనే ఉన్నాడు అనంటే ఆటోక్రసీ. రైట్. ఆటో నడిపేవాళ్ళు. నౌ ఎర్రర్. పాల్ అండ్ ఐ ప్లేయిడ్ టెన్నిస్ యెస్టర్‌డే. పాస్ట్ టెన్స్. హి ఈస్ మచ్ బెటర్ థాన్ మీ. యెస్. సో, హి విన్ ఈజీలియా? ఇక్కడ వన్ ఈజీలీ. వర్బ్ షుడ్ బి ఇన్ పాస్ట్ టెన్స్. అప్పుడేమైపోతుంది? ఆన్సర్ సో, హి విన్ ఈజీ కాదు. వన్ ఈజీ. రైట్. కరెక్ట్ స్పెల్లింగ్. జిక్స్టా పోస్ట్ కాదు. జుక్స్టా పిఓఎస్ఏడి. ఇదొకటి. జుక్స్టా పోస్ట్. ఆన్సర్ ఇస్ దిస్. అట్ 4s and 5. వీ హ్యావ్ బీన్ అట్ 4s and 5s ఇన్ ద ఆఫీస్ డ్యూ టు నెట్వర్క్ ఇష్యూ. నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల వీఆర్ దిస్ కాదు. అట్ 6s and 7. అట్ 6s and 7s అని అంటే బీయింగ్ ఇన్ అ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్. నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల వి ఆర్ ఇన్ అ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్ అని చెప్పాలి అని అనుకుంటున్నాడు. దానికి కరెక్ట్ ఇడియం అట్ 6s and 7s. ఇది కూడా మనం డిస్కస్ చేసాం. 'నీతూ సింగ్' వాల్యూమ్ 1లో కూడా ఉంది. మనం కూడా డిస్కస్ చేసాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. గ్రేట్ టైర్డ్‌నెస్ అనేది ఫాటిగ్. 'నీతూ సింగ్' వాల్యూమ్ 1. రైట్. One word substitutes. The science of teaching, pedagogy, DSC. Again, Arihant. Active voice. The room will have been cleaned by the servant. By the servant అంటే ఫస్ట్ సర్వెంట్ వస్తాడు. Will have cleaned. కాబట్టి will have cleaned అంతే. Will have been వచ్చింది. Will have been బదులు will have cleaned వస్తుంది. The servant will have cleaned. The servant will have cleaned the room. ఇదే కరెక్ట్. Will clean, should clean, will have. Answer is this. Will have cleaned the room. ఓకే. రివర్స్ రావడం బాగా తెలియాలి. రైట్. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు? ఇడియం. ఐ వాజంట్ అట్ ఫాల్ట్ అలోన్. ఇట్ ఈస్ ఆల్వేస్ డార్కెస్ట్ బిఫోర్ ద డాన్ కాదు. మేక్ హే వైల్ ద సన్ రైజెస్ నో. ఇట్ టేక్స్ 2 టు టాంగో కరెక్ట్ ఆన్సర్. లీవ్ నో స్టోన్ అంటాడు. ఇది కూడా కాదు. సో, ఈ నాట్ మిస్సింగ్ ఎనీ ఆపర్చునిటీ ఈజ్ దిస్. కానీ ఇక్కడ ఇచ్చిందేంటి? నా ఒక్కడి ఫాల్టే కాదు. రైట్. ఇఫ్ యూ ఆర్ బ్లేమింగ్ మీ, నా ఒక్కడిదే కాదు. ఇట్ టేక్స్ 2 టు టాంగో. రైట్. ఏదైనా చప్పట్లు కొట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా మినిమమ్ ఇద్దరు కావాలి. అట్లే నా ఫాల్ట్ ఒకటే కాదు, మిగిలిన వాళ్ళది కూడా ఉంది అనేసి చెప్పడానికి యూజ్ చేసే ఐడియం ఈజ్ ఇట్ టేక్స్ 2 టు టాంగో. వెరీ గుడ్. మిస్‌స్పెల్ట్. మెయింటెనాన్స్. మెయిన్ TENANCE. ఆన్సర్ ఇస్ దిస్. రైట్. హి టోల్డ్ మీ ఐ విల్ కాల్ యూ లేటర్. ఇండైరెక్ట్. ఐ విల్ కాస్త వుడ్ కాల్ యూ లేటర్ వస్తుంది. హి టోల్డ్ మీ దట్ హి. హి టోల్డ్ మీ దట్ హి వుడ్ కాల్ మీ లేటర్. ఆన్సర్ 4.
రైట్. ఇక్కడ చూడండి, స్మోకింగ్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఫ్రమ్ సో అండ్ సో, సో అండ్ సో, యాజ్ వెల్ యాజ్ సో అండ్ సో, సో అండ్ సో, ఈసోఫేగస్, సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. ఇది. నెక్స్ట్, నికోటిన్ ఈజ్ ద డాష్ అడిక్టివ్ కాంపోనెంట్ ఆఫ్ టొబాకో స్మోక్. నికోటిన్ ఈజ్ ద సెకండరీ, ట్రివియల్, మైనర్, ప్రైమరీ ప్రైమరీ కాంపోనెంట్. ఎందుకంటే మనకు తెలుసు టొబాకోలో ప్రైమరీ కాంపోనెంట్ నికోటిన్ ఉంటుంది కాబట్టి ప్రైమరీ అనేది చెప్పా. జీకే కూడా సంబంధించింది, తెలియాలి. రైట్. ద అడిటివ్స్ టు కాజ్ డాష్ టు ద బాడీ. ద అడిటివ్స్ టు కాజ్ వాట్? ఈ నికోటిన్ అనేది నెగిటివ్ ఎఫెక్టే చూపిస్తుంది. ఫేవర్, క్యూర్, బెనిఫిట్ కాదు. ఉండేది ఒకటే ఒకటి, హార్మ్. నెగిటివ్ వర్డ్ ఉండేది ఒకే ఒకటి. ఈజీ చేశాడు. నౌ వాట్ ఇస్ దిస్? ఓకే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, అమోనియా కెన్ రిజల్ట్ ఇన్ అ 100-fold ఇంక్రీజ్ ఇన్ నికోటిన్స్ డాష్ టు ఎంటర్ ద నోస్. కెపాసిటీ, ఇన్ఎబిలిటీ, లిమిటేషన్, డెఫిషియన్సీ. ఓకే, జస్ట్ లెట్ మీ. అమోనియా కెన్ రిజల్ట్ ఇన్ అ 100-fold ఇంక్రీజ్ ఇన్ నికోటిన్స్ కెపాసిటీ. ఎందుకంటే నికోటిన్ యొక్క ఇన్ఎబిలిటీ కాదు, నికోటిన్ యొక్క లిమిటేషన్ కాదు, నికోటిన్ యొక్క డెఫిషియన్సీ కాదు. ఎందుకంటే చూడండి ఇక్కడ, ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, అమోనియా కెన్ రిజల్ట్ 100-fold ఇంక్రీజ్ ఇన్ వాట్? నికోటిన్ యొక్క కెపాసిటీ టు ఎంటర్ ద నోస్. రైట్. వెరీ గుడ్ క్వశ్చన్. ఈ మూడు వాట్ ఇస్ దిస్? నెగటివ్గా చూపిస్తున్నాయి. ఇది ఒక్కటే పాజిటివ్గా చూపిస్తుంది ఫార్ ఎంటరింగ్ ఇన్ టు ద నోస్. ఎస్, ఇవన్నీ ప్రాక్టీస్తో వస్తాయి. డూ దాట్ విత్ మీ. నౌ, నికోటిన్ కిక్ కెన్ బి యాంప్లిఫైడ్ బై సో అండ్ సో, అన్ అడిటివ్ యూజ్డ్ టు కన్సిల్ నికోటిన్స్ harsh taste by dash the binding of nicotine by increasing, diminishing, reducing, decreasing. ఆన్సర్ సి ఒకటి. నికోటిన్ కిక్ అనేది దీనివల్ల యాంప్లిఫై అవుతుందంట. ఇట్ ఈస్ అన్ అడిటివ్ యూజ్ టు కన్సీల్ వాట్? ద నికోటిన్స్ హార్ష్ టేస్ట్ బై డాష్ ద బైండింగ్ ఆఫ్ నికోటిన్ టు బ్రెయిన్ రిసెప్టర్స్. ఇంక్రీజింగ్, ఇది కాదు. ఈ మూడు ఏం చేస్తున్నాయి? తగ్గిస్తాయంట. నికోటిన్ యొక్క వాట్ ఇస్ దిస్ యాంప్లిఫికేషన్ని తగ్గిస్తాయా? నో, పెంచుతాయి. ఇంక్రీజింగ్ ద బైండింగ్ ఆఫ్ నికోటిన్ టు బ్రెయిన్ రిసెప్టర్స్. రైట్. ఈ నికోటిన్ కిక్ అనేది యాంప్లిఫైడ్ బై దిస్ వన్. వై? హౌ? బై ఇంక్రీజింగ్ ద బైండింగ్ ఆఫ్ నికోటిన్ టు బ్రెయిన్ రిసెప్టర్స్. ఇది కొద్దిగా అదే చెప్పాను కదా, కాంప్రహెన్షన్ ఇస్ లిటిల్ ట్రికీ, టైమ్ టేకింగ్. టొబాకో స్మోక్ హ్యాస్ బీన్ వెల్ డాష్ యాజ్ ఎ ప్రూవన్ కార్సినోజన్. టొబాకో స్మోక్ హ్యాస్ బీన్ వెల్ డాష్, వెల్ మిస్రెడ్, వెల్ నెగ్లెక్టెడ్, వెల్ రికగ్నైజ్డ్. వెల్ బిహేవ్డ్ కూడా కాదు. ఏం బిహేవ్ చేయడానికి ఉంది? ఎవరున్నారా? సో రికగ్నైజ్డ్. ఈ స్మోక్ అనేది వెల్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ప్రూవన్ కార్సినోజన్. వెరీ గుడ్ క్వశ్చన్స్. నౌ ఇక్కడ చూడండి, ఈ ప్యాసేజ్ అంతా మీరు చదవాలి. చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఫర్ యువర్ కన్వీనియన్స్ ఐ హైలైటెడ్. సి వాట్ డస్ అన్ఎన్లైటెండ్ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సౌండ్? ల్యాక్ ఆఫ్ నెసెసిటీ ఆఫ్ లాగ్. అంతే కదా. ఎన్లైటెండ్ కాదు అని అంటే నెసెసరీ నాలెడ్జ్ లేదనే. వెరీ డిలైటెడ్ పర్సన్. అన్లైటెడ్కి ఇది ఆపోజిట్గా ఉంది. పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్ ఆపోజిట్లో ఉంది. ఎన్లైటెండ్కి ఆపోజిట్లో ఉంది. మీరు ప్యాసేజ్ చూడకపోయినా ఈ మూడు దీని యొక్క ఆపోజిట్ అని ఉంది. కానీ గివెన్ ప్యాసేజ్లో అన్ఎన్లైటెండ్ అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనే. అంతే కదా. సూపర్ స్టిషన్లో అన్ఎన్లైటెండ్ అంటే దాని గురించి నాలెడ్జ్ లేకపోతే సూపర్ స్టిషన్ అనుకుంటారు. ఆన్సర్ ఇస్ దిస్, ఆప్షన్ నెంబర్ 1. ఇది చూడండి, సూపర్ స్టిషన్స్ ఆర్ మెయిన్లీ ద అవుట్కమ్స్ ఆఫ్. డైరెక్ట్గా ఉంది. సూపర్ స్టిషన్స్ ఆర్ సో అండ్ సో విత్ మిత్ ఇన్ సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో, అండ్ సూపర్ స్టిషన్స్ ఆర్ మెయిన్లీ ద అవుట్కమ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. డైరెక్ట్గా ఇచ్చాడు. సూపర్ స్టిషన్స్ ఆర్ మెయిన్లీ అవుట్కమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇక్కడ ఇచ్చాడు సూపర్ స్టిషన్స్ ఆర్ మెయిన్లీ ద అవుట్కమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్, వాట్ డస్ ద ఫ్రేజ్ రిలీజియస్ ఆర్థోడాక్సీ మీన్? మీరు ప్యాసేజ్ చూడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చూడండి, ద మోడర్న్ బిలీఫ్స్ ఆఫ్ సోషల్ గ్రూప్. నో, తప్పు. మోడర్న్ బిలీఫ్స్ అయితే కాదు రిలీజియస్ ఆర్థోడాక్స్ అనేది. అడ్వాన్స్డ్ బిలీఫ్స్ ఆఫ్ అ పొలిటికల్ గ్రూప్ ఎందుకు వచ్చింది? కాబట్టి తప్పు. రిలీజియస్ గురించి వచ్చినప్పుడు బిజినెస్ పీపుల్ రాదు. ఇట్ ఈస్ ట్రెడిషనల్ బిలీఫ్స్ ఆఫ్ రిలీజియస్ గ్రూప్. ఇది. ఈ మూడు కాదు, సోషల్, పొలిటికల్, బిజినెస్ కాదు. రిలీజియస్ గ్రూప్లోని ట్రెడిషనల్ బిలీఫ్స్ అనేది రిలీజియస్ ఆర్థోడాక్సీ గురించి చెప్తుంది. ఇది ప్యాసేజ్ చూడకపోయినా మీరు చెప్పేయచ్చు. అందుకే ఈజీ అంటున్నా, బట్ ట్రిక్కీ. మనం ఏం చేస్తాం, దీని గురించి ఇక్కడ ఏమేమి ఇచ్చారనేది చూస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ మీరు చూడాల్సింది ఇందులో ఈ 4లో 3 అనేటివి స్ట్రైట్ అవే రిజెక్ట్ చేయగలుగుతున్నానా లేదా? బికాస్ బై యూజింగ్ దిస్ టర్మ్ నేను 3 ఎలిమినేట్ చేయగలుగుతున్నాను 100% అంటే దట్స్ ఇట్ అప్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 4th ఆప్షన్. చూడండి, అకార్డింగ్ టు ద ప్యాసేజ్ విచ్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ సూపర్ స్టిషన్ బై ద పీపుల్. హౌలింగ్ ఆఫ్ క్యాట్స్. ఇక్కడ చూడండి, ద హౌల్ ఆఫ్ క్యాట్స్ రిగార్డెడ్ విత్ సూపర్ స్టిషన్. కానీ నాట్ అడిగాడు, ఇది కాదు. క్రైస్ ఆఫ్ చిల్డ్రన్. ఓకే, నెక్స్ట్ సైటింగ్ ఆఫ్ కామెట్స్. ఇక్కడ ఇచ్చాడు కదా, సైటింగ్ ఆఫ్ కామెట్స్ ప్రిటెండ్స్ టు బి సో అండ్ సో, సో అండ్ సో. ఇది కూడా వాట్ ఇస్ దిస్ టేకెన్ యాజ్ కన్సిడరేషన్.
as a superstition. Crossing of path by black cat. The black cat which crosses the path just as so and so, so and so. ఇది కూడా వాట్ ఇస్ దిస్ టేకెన్ యాజ్ ఎ సూపర్స్టిషన్. కానీ క్రైస్ ఆఫ్ సర్టెన్ బర్డ్స్ లైక్ ఔల్స్ అండ్ రావెన్స్, రైట్, క్రైస్ ఆఫ్ సర్టెన్ బర్డ్స్ లైక్ ఔల్స్ అండ్ రావెన్స్, కానీ ఇక్కడేమో క్రైస్ ఆఫ్ చిల్డ్రన్ ఇచ్చాడు, కానీ ఉండాల్సిన బర్డ్స్. ఇది నాట్ రిగార్డెడ్. క్రైస్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ నాట్ రిగార్డెడ్ బికాస్ బర్డ్స్ ఈజ్ రిగార్డెడ్. అంతే. ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ప్యాసేజ్. ఇన్కరెక్ట్ ఏంది? సూపర్స్టిషన్స్ ఆర్ యూనివర్సల్ ఫినామినా. సూపర్స్టిషన్స్ ఆర్ యూనివర్సల్ ఫినామినా కాబట్టి ఇది కరెక్టే. ఇది కాదు ఆన్సర్. సూపర్స్టిషన్స్ ఆర్ రేషనల్ బిలీఫ్స్. చూద్దాం. A natural disaster is regarded as God's wrath. A natural disaster is explained in terms of God's wrath. కాబట్టి ఇది కాదు. Superstitions are also prevailing in Canada. Superstitions are dash 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 so and so ఆల్సో ఇన్ కెనడా. సో సూపర్స్టిషన్స్ ఆర్ ఆల్సో ఇన్ కెనడా. ఇది కూడా కరెక్టే కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఉన్నది ఒకటే. సూపర్స్టిషన్స్ ఆర్ రేషనల్ బిలీఫ్స్ అనేది. అన్ఎన్లైటెండ్ వాళ్ళకి రేషనల్ బిలీఫ్స్ ఎట్లుంటాయి? సో సూపర్స్టిషన్స్ ఆర్ రేషనల్ బిలీఫ్స్ అనేది ఇన్కరెక్ట్. సో దిస్ ఇస్ ద ఆప్షన్. బై దిస్ వీ కంప్లీట్ చాప్టర్. బట్ ఎస్, ఇది వర్త్ ఉండే షిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే ఇప్పటి వరకు ఇది ఒకటే. సో దిస్ ఇస్ ఇట్. లెట్ మీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ డే. బాయ్.